నడుచుకుంటూ బయటకు వచ్చానండి. వైర్ చూద్దాం అసలు ఎలా ఉందో పరిస్థితి అని. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి, జస్ట్ కొన్ని అంటే కొన్ని ఉన్నాయి. అందరి ఇల్లులు అయితే పైకి తేలిపోయినాయి. బాగానే ఉందలే అని అనుకున్నాను. సరే అని చెప్పి ఈ వీడియో అలాగే ఉంచాను, పెట్టలేదన్నమాట, అప్లోడ్ చేయలేదు. చూద్దాం అప్లోడ్ చేద్దాంలే అని ఉంచేసాను. తర్వాత రోజుకైతే మొత్తం నీళ్ళంతా ఇంకిపోయినాయి మొత్తం. అంటే నార్మల్గా వెళ్ళిపోయిందండి వైర్ అంతా. కానీ తర్వాత రోజు బయటకు వచ్చి చూసేసరికి ఏంటంటే జనాలందరూ బయట గుమ్ముగూడి ఉండిపోయారు. ఏంటి అందరూ ఇలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అక్కడ అనుకుంటే ఎవరో ఒక ఆవిడ వచ్చి వీళ్ళు రేషన్ కార్డులు అవి చెక్ చేస్తుందన్నమాట, వీళ్ళందరూ కిందోళ్ళు. ఆ తర్వాత సర్లే జూమ్ చేసి చూస్తే అప్పుడు అనిపించారండి. ఆ బంట్రోతులు ఉన్నారు చూసారా, అంటే బంట్రోతులు అంటే అదే కలెక్టర్ వెనకతలు కానీ లేదంటే ఎవరైనా పెద్దోళ్ళు వచ్చినప్పుడు ఉంటారు కదా, అలా కలెక్టర్ గారు వస్తారో లేదా మన తణుకు ఎమ్మెల్యే గారు ఆర్మిల్ రాధాకృష్ణ గారు వస్తారేమో అని చెప్పి వాళ్ళు ముందే వచ్చారు. వచ్చి వీళ్ళందరినీ చూసారన్నమాట. అదే దగ్గర వాళ్ళు అడుగుతారు కదా మీకు ఏంటి ప్రాబ్లమ్స్ అని గట్రా, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారులేండి. అన్ని బియ్యం గట్రా అన్నీ ఇచ్చి చూశారు. రోజు పెడతానే ఉన్నారు. కానీ వాళ్ళకి ఇంకా కింద ఇల్లు సరిగ్గా కట్టుకునేదానికి ఇంకా వాటర్ అయితే అలాగే, అంటే వాటర్ ఇంకిపోయింది, కాకపోతే చెమ్మ తడి అక్కడక్కడ వాటర్ ఉంటుంది కదా సార్, అలా వాటర్ అయితే ఇంకిపోయింది, అలా ఉండిపోయింది అన్నమాట. అందుకని ఇంకా కింద ఇల్లు గట్రా ఏమి ప్లాన్ చేసుకోవట్లేదు అంటున్నారు. శుభ్రం చేసుకొని అప్పుడు కట్టుకుంటారు అన్నమాట. ఈలోపు కాకపోతే ప్రభుత్వం అయితే బాగానే చూస్తుందండి, అన్నీ ఇస్తుందండి, బియ్యాలు డబ్బులు అన్నీ పంచుతున్నారు. మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.